సీఎల్పీ సమావేశం కంటే ముందే గవర్నర్ ను కలిశారు డీకే శివకుమార్. తన సోదరుడితో కలిసి లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానుంది. సీఎల్పీ సమావేశంలో ఫ్లోర్ లీడర్ ను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్లుండి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎల్పీ సమావేశం కంటే ముందే డీకే శివకుమార్ లోక్ భవన్ కు వెళ్లారు. సీఎల్పీ సమావేశం కంటే ముందే గవర్నర్ ను కలిశారు డీకే శివకుమార్. తన సోదరుడితో కలిసి లోక్ భవన్ కు వెళ్లారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ స్వాతి, కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొద్దిసేపటి క్రితమే కర్ణాటక లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ గెహ్లాట్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మర్యాదపూర్వక భేటీగానే దీన్ని చూడొచ్చు. ఎందుకంటే సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగబోతుంది. సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేతగా అంటే కర్ణాటక రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రిని అధికారికంగా ఎన్నుకుంటారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ పెద్దలంతా కూడా ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైనటువంటి సమాచారం కూడా అందించారు. అంతేకాదు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే డీకే శివకుమార్ ఇప్పుడు లోక్ భవన్ లో గవర్నర్ తో భేటీ అవడానికి గల కారణాలను పరిశీలిస్తే ఎప్పుడైతే సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, ప్రస్తుతం సిద్దరామయ్య కర్ణాటకకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది డీకే శివకుమారే. అయితే డీకే శివకుమార్ ప్రస్తుతం కలిసి గవర్నర్ కు మర్యాదపూర్వకంగా కలవడమే కాకుండా ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. తన ఏదైతే హైకమాండ్ ఇచ్చినటువంటి సూచనతో ఎప్పుడైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు, దాంతోపాటు తను 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సాయంత్రం అధికారికంగా సీఎల్పీ సమావేశం జరుగుతుంది. సీఎల్పీ సమావేశం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేల మద్దతుతో కూడినటువంటి లెటర్ ద్వారా కూడా మళ్ళీ గవర్నర్ కలుస్తారు. అయితే సాయంత్రం కలుస్తారా లేదంటే రేపు ఉదయం కలుస్తారా అనేది కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి టైం అనేది ఫిక్స్ కాలేదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ను కలవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే గవర్నర్ ఒకవేళ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే రోజున తను ఇతరత్ర టూర్స్ పెట్టుకోవడం కానీ లేదంటే షెడ్యూల్స్ పెట్టుకుని బయటికి వెళ్తే అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమే ముందస్తుగా వెళ్లి గవర్నర్ ను కలవడం, ఆయన ఆశీస్సులు, అంతేకాదు ఆయన సహకారం అవసరమైన విషయాలను కూడా డీకే శివకుమార్ స్పష్టంగా చెప్పబోతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం గవర్నర్ తో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. సో కర్ణాటక రాజకీయాలకు సంబంధించి మనం గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నాం. మొదట కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్దరామయ్యతో డీకే శివకుమార్ తో చర్చలు జరపడం, సిద్దరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడం, కానీ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను, రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని చెప్పి సిద్దరామయ్య స్పష్టం చేయడమే కాకుండా డీకే శివకుమార్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొత్త కేబినెట్ లో తనకు తన వర్గానికి ఏ విధంగానైతే కీలకమైనటువంటి పోస్టులు కూడా ఇవ్వాలంటూ నిన్న ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా కలిశారు. ముఖ్యంగా ఆయన తనయుడు యతీంద్రకు సైతం ప్రత్యేకంగా పోర్ట్ఫోలియోలో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఏదైతే హైకమాండ్ పెద్దలను డీకే శివకుమార్ కూడా ప్రత్యేకంగా కలిశారు. కేబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి విషయంతో పాటు సీఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ఆ తర్వాత జరిగేటటువంటి ప్రొసీజర్స్ లో అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని ఆహ్వానించారు డీకే శివకుమార్. సో ఇదంతా కూడా అఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా జరిగినటువంటి వ్యవహారంగా చూడొచ్చు. ఎందుకంటే ఇంకా అధికారికంగా సీఎల్పీ నేతను ఎన్నుకోకపోయినప్పటికీ కూడా సిద్దరామయ్య తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ విషయాన్ని సిద్దరామయ్య ద్వారానే సీఎల్పీ సమావేశంలో ఏదైతే ప్రతిపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ గా అప్కమింగ్ చీఫ్ మినిస్టర్ కు ఆయనే ప్రతిపాదించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆయన ద్వారానే ప్రతిపాదించి మిగతా ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా కోరే అవకాశం ఈ రోజు సాయంత్రం సీఎల్పీ సమావేశంలో జరుగుతుంది. సో దానికి అనుగుణంగా సీఎల్పీ సమావేశం తర్వాత అందరు కలిసి ఏ విధంగానైతే తీర్మానం చేస్తారో దానికి సంబంధించినటువంటి లెటర్ ను మళ్ళీ గవర్నర్ కు అందజేయడం, గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. ఆ తర్వాత ఎక్కడైతే ఇప్పటి వరకు అనుకుంటున్నట్టుగా కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలోనే
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు కూడా ఇప్పటికే చేయాలంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి సీఎస్ కూడా ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగా కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మర్యాదపూర్వకంగా డీకే శివకుమార్ ఆయన సోదరుడు డీకే సురేష్ కలిసి గవర్నర్ను కలిశారు. సో ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి సిఎల్పి సమావేశం తర్వాత మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరి ఇక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియను మొత్తం కూడా స్మూత్ గా ఏదైతే ప్రొసీజర్ ను ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.